ఉమ్మడి విజయనగరంలో ఓట్ల లెక్కింపుకు 3 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. జేఎన్టీయూ జీవీలో విజయనగరం, బొబ్బిలి నియోజకవర్గాల లెక్కింపు, లెండి ఇంజనీరింగ్ కాలేజీలో ఎస్కోట, చీపురుపల్లి, గజపతి నగరం, రాజాం, నెల్లిమర్ల నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు, పార్వతీపురంలో 4 నియోజకవర్గాలు, అరకు పార్లమెంట్ సెగ్మెంట్ కౌంటింగ్ పార్వతీపురం నుంచి మొదటి ఫలితం వచ్చే అవకాశం, అనంతరం సాలూరు, నెల్లిమర్ల నియోజకవర్గాల ఫలితాలు రాబోతున్నాయి. దీనికి సంబంధించి మా ప్రతినిధి శివశంకర్ జాయిన్ అవుతున్నారు. శివశంకర్, చక్రి ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా మొత్తం 3 కౌంటింగ్ కేంద్రాలు అయితే అధికారులు ఏర్పాటు చేశారని మనం చెప్పొచ్చు. ముందుగా పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించి సాలూరు, కురుపాం, పార్వతీపురం, అదేవిధంగా పాలకొండ, వీటితో పాటు ఈ 4 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు అరకు పార్లమెంటరీ నియోజకవర్గ ఫలితం కూడా ఇక్కడి నుంచే రానుంది. పార్వతీపురం ఉద్యానవన కళాశాలలో అయితే ఈ కౌంటింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. మొత్తం ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా అధికారులు పూర్తి చేశారు. అయితే పార్వతీపురం ఉమ్మడి విజయనగరం జిల్లాలో చూసుకున్నట్లయితే పార్వతీపురం నియోజకవర్గానికి సంబంధించి మొదటి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ 17 రౌండ్ల కౌంటింగ్ అయితే జరగనుంది. అదేవిధంగా సాలూరు 18 రౌండ్ల కౌంటింగ్ జరగనుంది. కురుపాం విషయానికి వస్తే అక్కడ 20 రౌండ్ల కౌంటింగ్ అయితే జరిగే అవకాశం ఉంది. చక్రి అయితే ముఖ్యంగా ఇక్కడ సాలూరు అనేది కొంత సమస్యాత్మక ప్రాంతంగా ఇప్పటికే పోలీసులు అయితే గుర్తించారు. ఎందుకంటే అటు కొటియా వివాదాస్పద ప్రాంతం కాబట్టి ఇక్కడైతే తొందరగా కౌంటింగ్ పూర్తి చేసి అదేవిధంగా పటిష్టమైన పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే కర్ఫ్యూ విధించారు. 144 సెక్షన్ అయితే పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చింది. ఇప్పటికే దీనికి సంబంధించి మన్యం జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రజలు కూడా ఎక్కడ గుమిగూడవద్దు, 5గురికి మించి ఎక్కడైనా ఉంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అయితే ఆయన స్పష్టంగా తెలియజేశారు. అదేవిధంగా విజయనగరం జిల్లాకు సంబంధించి అయితే ఇటు జేఎన్టీయూ, ప్రస్తుతం మనం జేఎన్టీయూ దగ్గర ఉన్న జేఎన్టీయూ అండ్ లెండి ఇంజనీరింగ్ ఈ 2 కేంద్రాల్లో కూడా కౌంటింగ్ అనేది జరుగుతుంది. జేఎన్టీయూలో విజయనగరం, బొబ్బిలి నియోజకవర్గాలకు సంబంధించి కౌంటింగ్ అనేది జరుగుతుంది. లెండి ఇంజనీరింగ్ కళాశాలలో అటు ఎస్కోట, గజపతి నగరం, అదేవిధంగా చీపురుపల్లి, నెల్లిమర్ల, రాజాం ఈ నియోజకవర్గాలకు సంబంధించి కౌంటింగ్ జరుగుతుంది. దీంతో పాటు విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి రిజల్ట్ కూడా లెండి ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి రానున్నట్లయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి పోలీసులు ఇప్పటికే పూర్తి స్థాయి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మొత్తం కౌంటింగ్ కేంద్రాలు అన్నింటి వద్ద కూడా 144 సెక్షన్ అమలు చేశారు. అదేవిధంగా పెద్ద ఎత్తున పోలీసు బలగాలు కూడా మోహరించారని చెప్పవచ్చు. ఇప్పటి వరకు విజయనగరం జిల్లాలో చూసినట్లయితే 100 గ్రామాలను సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. వీటిలో కూడా పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. సుమారు ప్రతి కౌంటింగ్ కేంద్రాన్ని కూడా 2 కిలోమీటర్ల దూరం వరకు కూడా పోలీసుల పహారా కాస్తున్నట్లయితే ఇప్పటికే జిల్లా ఎస్పీ దీపికా పాటిల్ స్పష్టం చేశారు. కాబట్టి ఎవరు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా పాల్పడవద్దు, అటువంటి పాల్పడితే కఠినమైన చర్యలు తీసుకుంటాం, ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు వాటిని ఎట్టి పరిస్థితుల్లో క్షమించే ప్రసక్తి లేదని చెప్పేసి ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. దీంతో పాటు మనం చూసుకున్నట్లయితే సుమారు అంటే ఎవరైనా సరే ఇదే మనం చూసుకుంటే 6వ తేదీ వరకు కూడా ఈ 144 సెక్షన్ అమల్లోకి వచ్చే అవకాశం కూడా ఉంది. దీంతో పాటు మనం చూసుకున్నట్లే ముందుగా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అయితే ప్రారంభమవుతుంది. ఇప్పటికే ఆర్ఓ మనకి స్పష్టం చేయడం జరిగింది. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివశంకర్.